ముందుగా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఉగాది పచ్చడిని. చూడండి ఫ్రెండ్స్, ముందుగా చింతపండు పులుసును అయితే తీసుకున్నాను. చింతపండు గుజ్జును తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాతకి బెల్లం వేసుకొని బెల్లం మంచిగా తురిమి పక్కన పెట్టుకున్నాను. బెల్లం తురిమి పక్కన పెట్టుకొని బెల్లం అయితే వేసేసుకుంటున్నాను. బెల్లం వేసుకున్న తర్వాతకి అది మొత్తం కలిసేలాగా లోపల కరిగేలాగా కలుపుకోవాలి. తర్వాతకి మిరియాల పొడి వేస్తున్నాను. చూడండి, అదిగోండి మిరియాల పొడి వేసేసాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ అయితే వేసేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాతకి మళ్ళీ కొంచెం అవి ఇవి అన్నీ మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకుందాం. యాప పూత వేయలేదు కదా. యాప పూత ఫస్ట్ వేసేసిన తర్వాత